చూడండి, ఇప్పుడు నేను కార్న్ ఫ్లెక్స్తో మిక్సర్ చేసి చూపిస్తాను. చేసే విధానం ఎలా చేస్తానో కూడా అంత వివరంగా చూపిస్తాను. చూడండి, ముందుగా నేను ఒక 2 కేజీలు కార్న్ ఫ్లెక్స్ తీసుకున్నాను. చూడండి, ఒక ప్యాన్ తీసుకున్నాను. ఒకే ఒక స్పూన్ నేను నువ్వుల నూనె వేస్తున్నాను. చూడండి, నేను ఇప్పుడు ఒక ప్యాన్ లో 1 స్పూన్ ఆయిల్ వేసాను. దాంట్లో కరివేపాకు వేస్తున్నాను. చూడండి, అట్లానే కొంచెం పసుపు. ఇది దేనికంటే నేను కార్న్ ఫ్లెక్స్ అటుకులతో మిక్సర్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. అందుకనేసి నేను ఇంత పెద్ద ప్యాన్ తీసుకున్నాను. కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. చూడండి, ముందు 1 స్పూన్ ఆయిల్లో కరివేపాకు వేపేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇదంతా కలిపేసుకోవాలన్నమాట. ఇంగువ వేసాను, కరివేపాకు వేసాను, పసుపు వేసాను. ఇప్పుడు దీంట్లో నేను వేపిన కరివేపాకు అంతా నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఆ కొంచెం నూనెలోనే అటుకులు వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ అటుకులకి సరిపడా ఉప్పు వేస్తున్నాను. వేసాక శుభ్రంగా కొంచెం అట్లా ఇట్లా వేపేసుకోవాలి. నూనె కూడా మనం వేయనవసరం లేదు. ఆ 1 స్పూన్ నూనెలోనే మనం కరివేపాకు వేపి పక్కకు పెట్టేసుకున్నాం. అట్లానే ఈ అటుకులు కూడా వేపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేపిన కరివేపాకు వేస్తున్నాం. ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకొని చిన్న మంటలో దోరగా వేపుకోవాలి అన్నమాట. అటుకులు క్రిస్పీగా రావాలంటే చిన్న మంటలోనే వేపుకోవాలి. చూడండి, అటుకులన్నీ వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను కార్న్ ఫ్లెక్స్ వేస్తున్నాను. చూడండి, అటుకులన్నీ వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను కార్న్ ఫ్లెక్స్ వేస్తున్నాను. ఇప్పుడు దీని మీద మసాలా కారం వేస్తున్నాను. చూడండి, ఒక్కసారి శుభ్రంగా కలిపేసుకుందాం. కార్న్ ఫ్లెక్స్ అటుకుల మిక్స్ అన్నమాట. దీపావళి పండగ అంటేనే అన్ని చేసుకోవాలని ఉంటుంది అందరికీ. పిల్లలు తింటారు కదా, అందుకనేసి నేను దీంతో మిక్స్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో నేను ఏం వేస్తానో చూపిస్తాను. చూడండి, మిక్సర్లో కలపడానికి నేను అన్ని లైట్ ఆయిల్లో వేపేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మిక్స్ చేస్తాను. చూడండి, ముందుగా పల్లీలు వేస్తున్నాను, తర్వాత పుట్నాల పప్పు వేస్తున్నాను, తర్వాత కొబ్బరి ముక్కలు వేస్తున్నాను, తర్వాత క్యాషు వేస్తున్నాను, తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు, వేపిన కిస్మిస్, కరివేపాకు. ఇప్పుడు మొత్తం అన్నీ వేసేస్తున్నాను. చూడండి, ఇవన్నీ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, కార్న్ ఫ్లెక్స్ అటుకులతో మిక్సర్ దీపావళి స్పెషల్. మిక్సర్లో కొంచెము పంచదార వేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఇట్లా స్వీట్గానే చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఇప్పుడు శుభ్రంగా మిక్స్ చేయాలన్నమాట. ఎంత బాగుంటుందో ఈ అటుకులు కార్న్ ఫ్లెక్స్ మిక్సర్. సూపర్ ఉంటుంది అన్నమాట. చూడండి, ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకో, ఒక 2 మంత్స్ 3 మంత్స్ బాగా మంచిగా పప్పు చారు, టమాటా పప్పు, అన్నములో నంజుకొని తినచ్చు. అందుకని ఎక్కువగానే చేసేస్తున్నాను అనమాట. ఇందులో ఉండే కొబ్బరి ముక్కలు, ఆ ఎండుమిరపకాయ, కరివేపాకు, ఆకులతో ఈ కార్న్ ఫ్లెక్స్ అటుకులు తింటూ ఉంటే భలే టేస్టీగా ఉంటుంది. చూడండి, ఎంత ఈజీగా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగానే అయిపోతాయి. రెడీ. చూడండి, కార్న్ ఫ్లెక్స్ అటుకులు మిక్సర్ రెడీ అయిపోయింది. రుచిగా అంతే. ఇది చల్లగా అవగానే ఒక బాక్స్లో వేసేసుకుంటే అయిపోతుంది.